చల్లగా. ప్రవస్థి పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయని నెరుగను. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయని నెరుగను. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయని నెరుగను. తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా, తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయని నెరుగను. అమ్మజోల పాటలోన రాగమెంతో ఉందది, పంట చేల పాటలోన భాష ఎంతో ఉందది. పోయలే తాళం పైరాగాలే వేళం, మమతే రాగం శ్రమ జీవనమే భావం. రాగమే లోకమంతా, రాగమే లోకమంతా. కష్ట సుఖములే స్వరములంట, చచ్చమ కోకిల గాన స్రవంతికి పొద్దు పొడుపే సంగతంట. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయని నెరుగను. రాగానిదేముంది రసికులు వందిస్తే, తెలిసిన భాషలోనే తీయగా వినిపిస్తే. ఏ పాటైనా ఎద పొంగిపోదా, ఏ ప్రాణమైనా తమివేరే పోదా. చెప్పేది తప్పో ఒప్పో, చెప్పేది తప్పో ఒప్పో, రహస్యమేముంది విప్పి చెబితే. ఆహూ రోకటి పాటలు లేదా మధుర సంగీతం, ఆహూ రోకటి పాటలు లేదా మధుర సంగీతం. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయని నెరుగను. తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా, తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయని నెరుగను. మా పదమ పాడలేను పల్లవైన సా రే గమ పదమ పాడలేను పల్లవైన పదని సాని రమగ సరి పాడలేను పల్లవైన సరిగ సరి గమగ స పదమ మామ పదమ పదని రమ పదని పదని సరి కసని దమ పదని సని ద పదని రమ పదమ గమ పదమ గమగ స. మరి మరి నిన్నే మురళిడ నీ మనసున దయరాడు. మరి మరి నిన్నే మురళిడ నీ మనసున దయరాడు. మరి మరి నిన్నే మరి మరి నిన్నే
Judges, over to you. ప్రవస్తి సార్ చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ సారమతిలో రాగంలో ఉన్న సారం అంతా చక్కగా పైకి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ ఈ సార్. పాట గురించి చెప్పాలంటే అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగిపడి ఉంటుంది అన్నదానికి ఈ నిర్వచనంగా మొదలైంది ఈ పాట. చక్కగా పాడుతూ చక్కటి భాషలో వ్యక్తం చేస్తూ పాడలేను పల్లవైనా భాష తెలియదు అని అంటుంది. సో అదంతా కూడా అన్నీ వచ్చిన వాళ్ళు మాకేమి తెలీదు అంటూ ఉంటారు. ఏమీ రాని వాళ్ళు మా అన్నీ తెలుసు ఎగిరిపడుతుంటారు. అదే ఆ సామెత నీకు తెలుసు కదా, ఏమీ లేని నాకు ఎగిరిపడద్దని. అట్లా మొదలైన పాట శాస్త్రీయ సంగీతానికి నిర్వచనం కొంచెం విస్తృతిగా ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రోకటి పాటలో సంగీతం లేదా, అది మధురంగా లేదా అని నువ్వు భావం తెలుసు కదా నీ పాట పాడేటప్పుడు. ఎస్ సార్. సో నేను ఒకసారి నేదునూరి కృష్ణమూర్తి గారిని కలిశాను విశాఖపట్నంలో. వారింటికి వెళ్ళి ఆయన శాస్త్రీయ సంగీతానికి సినిమా సంగీతానికి, అది లైట్ మ్యూజిక్, అది సినిమా సంగీతం కావచ్చు, ఫోక్ మ్యూజిక్ కావచ్చు, దానికి తేడా చాలా సింపుల్గా చెప్పారు ఆయన. శాస్త్రీయ సంగీతం రాగాశ్రయం, ఒక రాగాన్ని ఆశ్రయించి ఉంటుంది, ఏదో ఒక రాగాన్ని. ఆ రాగంలో మళ్ళీ స్వరాలు ఉంటాయి. లలిత సంగీతం లేదా సినిమా సంగీతం స్వరాశ్రయం, అది స్వరాన్ని అంటి పెట్టుకుని ఉంటుంది. ఆ స్వరం ఏదో ఒక పర్టికులర్ రాగం కానక్కర్లేదు. ఇది ఆయన చెప్పారు. ఇది ఎత్తు అయితే వేటూరు సుందరామూర్తి గారు శంకరాభరణం అనే సినిమాలో దొరకునా ఇటువంటి సేవ అనే పాటలో ఏమన్నారు, రాగాలు అనంతాలు నీవేయి రూపాలు అన్నారు. 72 రాగాలు ఉంటాయని, వాటికి కొన్ని జన్యాలు ఉంటాయని, అవి ఒక 100, 1000, 2000 ఉంటాయని అనేది మనకు తెలిసిన నమ్మకం. అది కాదు. రాగాలు అనంతాలని ఏదైతే కవివాక్కు చెప్పారో అది నిజం. ఏంటంటే ఇన్ఫినిటీ. ఎన్ని రాగాలు ఉన్నాయంటే ఇన్ఫినిటీ రాగాలు. నువ్వు ఏదో ఒక పాట పాడితే అది ఏదో ఒక రాగం అయి ఉంటుంది. దాని పేరు మనకు తెలీదు, లేదా దానికి మనం పేరు పెట్టలేదు తప్పు, కానీ అది ఒక రాగమే. ఏం పాడినా అదొక రాగం. ఎందుకంటే రాగాల్లో వక్ర రాగాలను ఉన్నాయి. వక్ర రాగాలు ఎప్పుడైతే ఉన్నాయో నువ్వు పాడింది ఎంత వక్రంగా పాడినా అది ఏదో ఒక రాగమే అయి ఉంటుంది. అర్థమైందా? సో ఈ శాస్త్రీయ సంగీతానికి సంబంధించినటువంటి పాటలు మనం పాడుకుంటున్న సంచికలో నాకు అనిపించిన నేను నేర్చుకున్న కొన్ని సత్యాలు చెప్పాను. చాలా చక్కగా పాడావు. నీ వాయిస్ నువ్వు ఏ శృతిలో పాడావు? ఇది బి సార్. బి. ఒరిజినల్ ఇందులో ఉంది, కొంచెం ఎక్కువ ఉంటుందా? చిత్ర గారు పాడింది సి. ఇందులోనే ఉందా? సి షార్ప్. C sharp. కొంచెం తగ్గించుకున్నావా? ఎస్ సార్. సౌకర్యంగా ఉండడం కోసం. మంచి పని చేసావు. సో నీ స్థాయిలో నువ్వు దీన్ని చక్కగా మలుచుకొని చక్కగా పాడావు. ఒక్కచోట ఎక్కడో ఒక స్వరం మిస్ అయింది కదా. అంటే సార్ క్లిక్ ఒక టెంపుల్ వెళ్తుంది, అదేలే. మృదంగం. అటువంటి పొరపాట్లు మనం విస్మరించాలి. ఏముంది అయినా చిన్న చిన్న పొరపాట్లు పట్టించుకోకూడదు. టోటల్గా నువ్వు భావం చక్కగా వ్యక్తం చేసి చక్కటి భాష ఎక్స్ప్రెస్ చేసి చాలా చక్కగా పాడావు. నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. సార్ ఇందాక ఒక చిన్న కథ చెప్పారు కదా ఆకు గురించి. నాకు చిత్రమ్మని చూసిన అలాగే అనిపిస్తుంది. ఎంత విద్వత్తుంది, ఎంత గొప్ప గాయని ఆవిడ. ఎన్ని వేల సినిమా పాటలు పాడారు. ఆవిడ క్లాసికల్ నేర్చుకున్నారు, చాలా సంవత్సరాలు నేర్చుకున్నారు, చాలా చాలా స్ట్రిక్ట్గా నేర్చుకున్నారు. అండ్ ఇవాళకు కూడా ఆవిడ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. సో అంత విద్వత్తు ఉన్న చిత్రగారు ఎంత ఒద్దిగ్గా ఉంటారు, మనందరికీ ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటారు. ఏమీ తెలియదు అన్నట్టే వస్తారు స్టేజ్ మీదకి. స్టేజ్ మీద పాడుతున్నా కూడా అమ్మో ఏంటో నాకు తెలియదు, నేను ఇలా మీరు బాగా పాడారక్క అంటే ఏమో నాకేం తెలుసు, ఎవరో పాడిచ్చారు నా చేత, నేను పాడలేదు అనేసి. అంత గొప్ప వ్యక్తి ఆవిడ. సో ఆవిడ పాడిన పాట నువ్వు ఎంచుకున్నావు. రాగాన్ని, రాగ ఛాయల్ని, అండ్ ఆ తర్వాత నువ్వు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నావు అనడానికి ఆ గమకంలో ఉండేటటువంటి బలం, ఫినిషింగ్లో అది చక్కగా ప్రదర్శించావు. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ప్రవస్తి సార్. చాలా బాగా పాడావు. పల్లవి 2 చరణాలు చాలా బాగున్నాయి. చాలా బాగా ధ్వనించింది ఈ పాట థ్యాంక్ యూ నీ సార్. గాత్రంలో. ఈ పాట రాసింది సత్యమూర్తి గారు. సత్యమూర్తి గారు గొప్ప కథా రచయిత, గొప్ప సంభాషణ రచయిత. ఆయన రాసిన ఒకే పాట ఈ పాట. సత్యమూర్తి గారు దేవిశ్రీ ప్రసాద్ గారు తండ్రి. అట్లాగే ఒకే పాట రాసిన రచయితలు ఇంకో కొంతమంది ఉన్నారు. గుంటూరు చేసిన శర్మ గారు గొప్ప కవి. ఆయన నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందని ఒకే పాట రాశారు. అట్లాగే యామిని గారు ఒక పాట రాశారు మొన్న, మన సుమం ప్రతి సుమ. అలా వాళ్ళు ఒక పాట రాసిన జీవితంలో ఆ పాట అజరామరంగా నిలిచిపోయిందంటే కారణం ఆ పాటలోని గొప్పతనం,
గొప్ప భావాలు పలికించడం, గొప్ప భావాలు పలికించే బాణి కూడా కుదరను కూడా దానికి కారణం. ఈ సందర్భంగా వాళ్ళందరినీ ఒకసారి మనం అభినందించుకుంటూ మనస్ఫూర్తిగా అద్భుతంగా పాడావు నువ్వు పల్లవి చరణాలు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా మంచి పాటలు నీ గొంతు నుంచి ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. బిన్నీ చేసి అడిగానని చెప్పు. షూర్ సార్. వెల్ థ్యాంక్ యూ సార్.